ఈరోజు పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్రమ కేసులో ఇరికించబడినటువంటి మిథున్ రెడ్డి గారిని ములాఖాత్ ద్వారా వారిని పరామర్శించడం జరిగింది. మిథున్ రెడ్డి గారిని అడగడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి ఇప్పటికి సుమారుగా ఒక 40 రోజులు 50 రోజుల మధ్యలో అయి ఉంటుంది కదా, మీరేం నేరం చేశారు, మిథున్కి ఈ నేరం గురించి ఏం తెలుసు అని ఎప్పుడన్నా కస్టడీకి పిలిచారా అని అడిగాం. ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు, వేధింపుల కేసు, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మానసిక వేధింపుల కోసమే, మానసికంగా భౌతికంగా పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక మానసికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వేధించటం కోసమే, కుంగదీయటం కోసమే ఈ అరెస్టు తప్పితే నిజంగా ఇందులో మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేసి ఉంటే ఒక్కరోజున్నా కస్టడీకి పిలిచారా, పోలీసులను విచారించారా? అంటే కేవలం ఏదో ఒక రకంగా ఒక తప్పుడు కేసుతో ఎవరో ఒక ఇద్దరి అంటే కో-అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు న్యాయశాస్త్రం, న్యాయవాదులు చెప్పే భాషలో, కోర్టు భాషలో, అంటే ఒక తోటి ముద్దాయిలు చెప్పినటువంటి కేవలం మౌఖిక వాంగ్మూలం ద్వారా ఈయన్ని ముద్దాయిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన ప్రభుత్వానికి ఆయనకి ఒకటే చెప్పదలుచుకున్నాం, 44, 45, 46 లేదా ఇంకొన్నాళ్ళు లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు, భయపడేది లేదు. బయటకు వచ్చిన తర్వాత అంటే మెరిట్స్ ప్రకారం కోర్టుల్లో న్యాయాన్ని నమ్ముకున్నాం, మేము కోర్టులు నమ్ముకున్నాం. ఈ రోజుకి కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకైతే వారానికో 10 రోజులకో ఎప్పటికోప్పటికి మీ తప్పుడు కేసులు ఇరికిచ్చిన దాంట్లోంచి బయటికి రావటం ఖాయం. వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో, ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో, మీకు రాజకీయంగా ఎన్ని చుక్కలు చూపించాలో చూద్దరు, కానీ కంగారేం లేదు. కాకపోతే మీరు అనుకున్నటువంటి ప్రయత్నం పెద్దిరెడ్డి గారిని కుంగదీయాలని, ఆయన కుంగిపోయే మంచా చూద్దరు కానీ కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ ఏ రకంగా మీ ప్రభుత్వం మీద ఏ రకంగా తిరుగుబాటు చేస్తారో, ఏ రకంగా పోరాటం చేస్తారో, మీ ప్రభుత్వం లేదా ప్రజల్లో మీ మీద మీకున్నటువంటి మీరు చేసేటువంటి పాపాలని ప్రజల్లో ఎండగట్టి ప్రజల్ని చైతన్యపరిచి మీ ప్రభుత్వం ప్రజల చేత ప్రజల్ని చైతన్యం చేయడం ద్వారా మీకు మీ రాజకీయాన్ని తుదముట్టించే రోజు, మీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు మరొక 3 సంవత్సరాల్లో తేవటానికి మూలకారకులు తండ్రి కొడుకులు అవుతారనేది కూడా మీరు రుచి మీకు హెచ్చరిక చేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.